నేను మీ విజయరిక్పాటి. ఈరోజు క్రైస్తవ సమాజం చూస్తే, క్రైస్తవ పాస్టర్లను చూస్తే 100 మంది ఉంటే 100 మందిలో మినిమం 80 మంది ఈరోజు చర్చిలకి పరిమితం అయిపోయి అక్కడున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మతం పేరుతోనో లేకపోతే దేవుడి మీద భక్తి పేరుతోనో ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందువల్లంటే ఈరోజు భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఇచ్చిన, భారత రాజ్యంలో సమానత్వం ఇచ్చిన, భారత రాజ్యాంగంలో మనకు ప్రాథమిక హక్కులు కల్పించిన ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మత స్వేచ్ఛలని ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చిన మన హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎందువల్లంటే ఈ భారతదేశంలో ఎవరికైనా ఏ మతాన్నైనా అనుసరించే అవకాశాలు ఉన్నప్పటికీ ఈరోజు మీరు ఎవరైతే దళితులు క్రైస్తవులుగా మారితే మీ కులాలు మారిపోతాయి, మీ మతాలు మారిపోతాయి అని చెప్పేసి ఈరోజు దాడులు చేస్తున్న క్రైస్తవ సమాజం మీద దాడి చేస్తుంటే, ఆ దాడి చేసిన దాడిని ఎదురు దాడి చేయకుండా ఈరోజు మనకి యేసుప్రభు క్షమించమన్నాడు, యేసుప్రభు ప్రార్థన చేస్తే మనకి సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో ఒకవేళ ఎవరైతే క్రైస్తవ సమాజం పోరాటం నేర్చుకుంటే వాళ్ళకొచ్చే 10% దశమ భాగాలు పోతాయనే ఉద్దేశంతో ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కూడా మేల్కొనివ్వకుండా మత్తురు నిద్రలో, మతం అనే నిద్రలో ఈరోజు ఉంచేస్తున్నారు. దీన్ని మనసేన తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన హక్కుల కోసం మనం పోరాడకపోతే రేపొద్దున సమాజంలో మనుగడ లేకుండా పోద్దని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ఈరోజు మత్తుతో ఈరోజు సమాజాన్ని మొత్తం కూడా, మీరు గుడికి వెళితే, క్రైస్తవ సమాజానికి వెళితే మీ యొక్క హక్కులు పోతాయి, మీ యొక్క అట్రాసిటీ పోద్ది, మీకు రావాల్సిన ఏదైతే ఫలాలు ఉన్నాయో మేము లాగేసుకుంటామని చెప్పేసి ఈ సమాజంలో ప్రభుత్వాలు చెప్తుంటే, ముద్దు నిద్రలో ఉన్న పాస్టర్లు ప్రజల్ని మెలకువ చేసి వాళ్ళ యొక్క ఉద్యమాన్ని నడిపించాల్సిన పాస్టర్లు ముద్దు నిద్రలో ఉండి ఈరోజు సమాజాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నేను పాస్టర్ని హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ పాస్టర్లారా, మీరు మేల్కొని ఈ సమాజాన్ని మేల్కొలకపోతే మీ యొక్క మేల్కొల్పుని మేము మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క పాస్టర్కి తెలియజేస్తూ, దయచేసి పోరాటాన్ని నేర్పించండి. ఈరోజు తమ హక్కుల కోసం తన పోరాడే పరిస్థితిని ఈ క్రైస్తవ సమాజం, దళిత క్రైస్తవ సమాజానికి తెలియాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పాస్టర్కి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై భారత్.